తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాల ప్రధాన గేటు వద్ద డ్రైనేజీ కాలువ పొంగి పొర్లుతుండడంతో ఈ పాఠశాలలో చదువుతున్న సుమారు 800 మంది విద్యార్థులు మురికి నీరు తొక్కుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మురికి నీటి వల్ల దోమలు బెడద ఎక్కువగా ఉండడంతో విద్యార్థులకు విష జ్వరాలు వస్తున్నాయని పాఠశాల విద్యార్థులు సిబ్బంది వాపోతున్నారు. పాఠశాలకు ఆనుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఉండడం గమనార్హం. ఎన్నిసార్లు చెప్పినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం, నా పేరు శ్రీవిద్య. నేను జెడ్పీజీహెచ్ఎస్ వెంకటగిరిలో చదువుతున్నాను. మేము రోజు పాఠశాలకు వచ్చేటప్పుడు మా ముందు గేట్ వద్ద కాలువ ఓపెన్గా ఉండడం వల్ల దాని నుంచి వాటర్ వస్తున్నాయి, ప్లస్ వాసన కూడా వస్తుంది. మాకు స్కూల్లోకి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సో మున్సిపాలిటీ వారిని దాన్ని క్లియర్ చేయించవలసిందిగా కోరుతున్నాము. బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు. ఈ పాఠశాలలో 810 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాగే 40 మెంబర్స్ స్టాఫ్ వర్క్ చేస్తూ ఉన్నారు. పాఠశాల ముందు డ్రైనేజీ కాలువ నిండిపోయి చెత్తతో కూడిపోవడం వల్ల వాటర్ అంతా బయటకు వచ్చేసి దుర్వాసన వస్తున్నది. ఒక 2-3 సార్లు మేము మున్సిపాలిటీ వాళ్ళకి కూడా తెలియజేయడం జరిగినది. అది బ్యాక్ అయినటువంటి డ్రైనేజీని కొంచెం క్లియర్ చేసి పరిసరాలను శుభ్రంగా చేయడంలో సహకరించగలరని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ మురుగునీటి వలన దోమలు విపరీతమైపోయి పిల్లలకు జ్వరాలు వచ్చేదానికి అవకాశం ఉంది. కనుక వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకుని పాఠశాల పరిసరాల్లో మురుగు కాలువను క్లియర్ చేయించగలరని మున్సిపల్ కమిషనర్ గారిని కోరుకుంటున్నాను. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.